వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మహాసైన్యమైనటువంటి చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు ఏవేవి పంటను నష్టం చేసి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు తిరిగి మరలా ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నిజముగా దేవుని సన్నిధిలో చేరిన మనం చాలా విషయాల్లో మనం నష్టపోయి ఉంటాం. ఇల్లు, పొలము, స్థలము, పైరు, పంట, విద్య, బుద్ధి, ఉద్యోగాలు, వివాహంలో, సంతానములో, అప్పుల్లో, కేసుల్లో చాలా నష్టపోయి ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ నష్టం కలుగజేసేదంతా కూడా నా మహాసైన్యం అని దేవుడు అంటూ ఉన్నాడు. పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు ఇవన్నీ కూడా నా మహాసైన్యం అని దేవుడు అంటున్నాడు. నేను మీ పంటలను తినివేసినటువంటి పసరు పురుగుల పంటనంతా కూడా తిరిగి మీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం అనుకుంటున్నాం మన పొలంలో చీడ పురుగులు పట్టాయి, పసరు పురుగులు పట్టాయి, మిడతలు పట్టాయి, నానా రకములైనటువంటి పురుగులు పట్టి నష్టపోయామని అనుకుంటున్నాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ పురుగులన్నీ కూడా నా మహాసైన్యం అని దేవుడు అంటూ ఉన్నాడు. అవి తినివేసినటువంటి పంటనంతా కూడా తిరిగి మరలా మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. గతంలో నష్టపోయిన వాటన్నిటినీ సర్వాధికారి తిరిగి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన చిత్తము చొప్పున దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు మనమందరము అనుభవించుదుగాక. పొలములో, అలాగే బిజినెస్లో, పైరు పంటల్లో, అలాగే విద్యాబుద్ధుల్లో, సంతాన విషయంలో, అలాగే జాబ్ విషయంలో, ఏ ఏ విషయాల్లో మనం నష్టపోయి ఉన్నామో వాటన్నిటిని తిరిగి ఇచ్చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కంత మనం నష్టపోతే 7 అంతలుగా దేవుడు దీవించి సమకూర్చి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు నష్టాలన్నింటినీ కూడా దేవుడు తిరిగిస్తానని మాట్లాడుతూ ఉండగా, భక్తుడైన యోబు జీవితంలో కూడా ఆయన నష్టపోయిన తర్వాత 2 అంతల ఆశీర్వాదాన్ని తిరిగి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఇలా దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా 7 అంతల ఆశీర్వాదంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు, కృపనివ్వబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని నిశ్చయముగా దేవుడు మరలా నష్టాలన్నీ తిరిగి ఇస్తానని, కోల్పోయిన వాటిని తిరిగి ఇస్తానని నా దేవుడు నాతో మాట్లాడాలన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరి జీవితాల్లో సర్వాధికారి అనుగ్రహించి ఆయన కృప చొప్పున మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి, మీ కరుణా కటాక్షను బట్టి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానమును మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మా పంటలను తినివేసినటువంటి తండ్రి, చీడ పురుగులను, పసరు పురుగులను, మిడతలను సమస్తమును తండ్రి నాయనది నా సైన్యమని సెలవిచ్చిన దేవా, వాటన్నిటినీ తిరిగి అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా, 2 అంతల ఆశీర్వాదంతో 7 అంతల కృపతో నింపబోతున్న దేవా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలు కోల్పోయిన వాటిని, నష్టపోయిన వాటిని సమస్తాన్ని కూడా మీరు తిరిగి అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ బిడ్డలకు సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చినందుకై, విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకై, నష్టాలన్నీ లాభాలుగా మార్చినందుకై తండ్రి, కోర్టు కేసులు, గొడవలు, అల్లర్లు ఆపినందుకై, ఆర్థిక ఇబ్బందులు తీర్చినందుకై, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకునే బిడ్డలకు నువ్వు దీవెనిచ్చినందుకై స్తుతిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.